ఈ రోజు నుంచి ప్రతిరోజు వీడియోస్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. అండ్ హోమ్ టూర్ అనేది ఒకరు కమెంట్ చేశారు. సో అది కూడా నేను తొందరలో చేస్తాను. గీతు బర్త్డే దగ్గరలో ఉంది కాబట్టి నాకు చేయడానికి వీడియోస్ అనేది చాలా కష్టంగా ఉంది. ఈ రోజు నుంచి ప్రతి వీడియో పెట్టడానికి ట్రై చేస్తా. అండ్ ఇక్కడ మీకు చూపిస్తుంది ఏంటంటే గీతు మెమరీస్ అన్ని నేను కలెక్ట్ చేసుకున్నాను. ఇవి ఎన్ని ఫొటోస్ ఉంటాయి కామెంట్ సెక్షన్లో వీడియో చూడకముందే కమెంట్ చేయాలి, నో చీటింగ్. సో నేనైతే 2.5 hours కష్టపడి ఈ ఆల్బమ్ మొత్తం నేను ఫిక్స్ చేసుకున్నాను. ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది చాలా కన్ఫ్యూజన్ తర్వాత ఫస్ట్ దాన్ని ఉయ్యాల ఫంక్షన్ ఫొటోస్ అయితే పెట్టుకున్నాను. అత్తయ్య, మావయ్య, మా అమ్మ, డాడీ అందరివి కలిపి ఉన్నాయి అన్నీ చూసుకుని తీసుకుని పెట్టుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ మీకు ఒక సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే గీతుకి ఒక అన్నయ్య ఉన్నాడు. సో నేను లాస్ట్ వీడియోలో కూడా పెట్టాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే కింద ట్యాగ్ చేస్తే చూడండి. తన పేరు ధన్విత్ చంద్ర అనమాట, నా కొడుకు, మా తోడుగోడల వాళ్ళ అబ్బాయి. సో వీళ్ళిద్దరికి 25 days డిఫరెన్స్ అనమాట. సో వాళ్ళైతే లాస్ట్ మంత్లోనే వచ్చారు. నేను వీడియోస్ అనేది తనవి కూడా పెడుతూ ఉంటా చూడండి. అండ్ ఇక్కడ నుంచి ఏంటంటే గీతుకి తన సెరమనీ అయిపోయిన తర్వాత మంత్లీ ఫొటోస్ అనేవి అయితే పెట్టుకున్నాను. ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్, అప్రాక్సిమేట్గా 11 months వరకు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా బ్యాలెన్స్ ఏంటంటే 12th month ఒక్కటే బ్యాలెన్స్ ఉంది. సో ఈ పిక్స్ చూసారా, నాకు ఎంత ఇష్టంగా చేయించుకున్నానంటే అవి నాకు అంత నచ్చేసినాయి అనమాట. వాళ్ళిద్దరిని చూస్తే అప్పుడప్పుడు జెలసీగా అనిపిస్తుంది. సో ఇంకా ఆడపిల్లలు ఉన్న తల్లికి అంతే కదా, నేనైనా అంతేలేండి. ఇంకా నెక్స్ట్ ఆల్బమ్ వచ్చేసి తన అన్నప్రాసన ఫొటోస్ అన్నీ పెట్టుకున్నాను. ఈ వీడియో కూడా నేను ఎప్పుడో పోస్ట్ చేసేసాను. ఎవరైనా చూడకపోతే నా ప్రొఫైల్ మీద క్లిక్ చేసి ఛానల్లో ఉంటుంది చూడండి. అండ్ ఇవైతే ఈ పిక్స్ అన్నీ చెప్పాను కదా మా అక్కని. సో ఇది తినే అనమాట. తిన పేరు మాధురి, మా అక్క, మా బావగారు, మా ధన్విత్ అనమాట. ఈ ముగ్గురు అనమాట. మీకు ఎప్పుడు చూపించలేదు. సో ఇక్కడ నుంచి వీడియోస్లో వాళ్ళు కూడా ఉంటారు. అండ్ వీడి ఫొటోస్ నాకు నచ్చినవన్నీ నేను వీడి కాపీ చేయించుకున్నాను. అండ్ ఈ పిక్ వచ్చేసి మా ఇద్దరికి కాదు, తనకి శ్రీమంతం, కాకపోతే నన్ను కూడా పక్కన కూర్చోబెట్టారు. ఇది గుర్తుందా మీకు? జిబ్లీ ఆర్ట్ అని చెప్పేసి అప్పుడు చాలా ట్రెండ్ అయింది. వాళ్ళు చిన్నప్పుడు ఇలా ఉంది కదా అని వాళ్ళు పెద్ద అయిన తర్వాత చూసుకుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది ఆ మూమెంట్స్ అన్నీ. సో ఇంకా అలా తన పిక్స్ అన్నీ నచ్చినవి, బాగున్నాయి, నవ్వినవి, ఏడ్చినవి ప్రతి పిక్స్ పెట్టేసుకున్నాను. సో ఇది ఫుల్గా కావాలి అని అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఫుల్ ఆల్బమ్ వీడియో అయితే చేస్తాను. అండ్ గీతు పడుకున్నప్పుడు ఫొటోస్ అయితే నాకు చాలా ఇష్టం, ఫ్రేమ్ చేయించుకోవాలనిపిస్తుంది. సో చూసుకుని చేయించాలి. అండ్ ఇవైతే మేము చాలా ర్యాండమ్గా తీసుకున్న పిక్స్ అనమాట. ఆఖరికి స్నాప్చాట్ని కూడా వదలలేదు నేను. ఇంకా మాకు నైట్ 2 అయినా 3 అయినా ఇంకా ఫొటోస్ తీసుకోవడమే. వీడియో ఎలా నచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. బాయ్.